జాతక చక్రం గానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం గానీ, ముహూర్తం గానీ, ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్ళికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని, అలాగే పిల్లల పేరుని గానీ, బిజినెస్ నేమ్స్ గానీ సెట్టింగు, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు గానీ, డొమెస్టిక్ వాస్తు గానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం. విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కేతు మహాదశలో మిథున రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి వ్యక్తి కూడా జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేసేది గ్రహ దశలు. మరి కేతు అనేది భౌతికాభిలాషల నుంచి దూరంగా తీసుకెళ్లేటువంటిది, ఆధ్యాత్మికత వైపు నడిపించేటువంటి గ్రహం. మరి బుధుడు ఆధిపత్యం చూసినట్టయితే మిథున రాశి వాళ్ళు చురుకుదనం, తెలివితేటలు, సంభాషణ నైపుణ్యం, బహుముఖ ప్రజ్ఞత ఇవన్నీ కలిగి ఉంటారు. మరి మిథున జ్ఞానాన్ని, సంభాషణను సూచిస్తే కేతు మౌనాన్ని, విరక్తిని సూచిస్తాడు. మరి ఈ రెండు విరుద్ధ స్వభావాలు కలిసినప్పుడు వ్యక్తి జీవితంలో మానసికంగా కలత, అంతర్మదనం, కొత్త దారుల అన్వేషణ అనేది మొదలవుతుంది. మరి కేతు మహాదశలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మొత్తం వ్యవధిని చూసినట్టయితే 7 సంవత్సరాలు. విరక్తి, మౌనం, ధ్యానం, భౌతిక జీవితం పట్ల కొంచెం విసుగు, మానసికంగా అయోమయం, ఆకస్మిక మార్పులు, ఆధ్యాత్మికత, రహస్య శాస్త్రాలపైన ఆసక్తి పెరగడం జరుగుతుంది. మరి మిథున రాశి వాళ్ళ స్వభావాన్ని గమనిస్తే చక్కటి తెలివితేటలు, వాక్చాతుర్యం ఉంటుంది, జ్ఞాన పిపాస ఉంటుంది, మంచి సంభాషణ నైపుణ్యం ఉంటుంది, వేగవంతమైనటువంటి ఆలోచనలు, బహుముఖత కలిగి ఉంటుంది, మార్పులను ఇష్టపడుతూ ఉంటారు, కొన్నిసార్లు స్థిరత్వం లోపిస్తూ ఉంటుంది వీళ్ళకి. మరి కేతు మిథున కలయిక ప్రభావం ఎలా ఉంటుంది? మేధస్సులో అయోమయం, మాటలు తగ్గి మౌనం పెరగడం, పాత పరిచయాల నుంచి దూరం కావాలన్న కోరిక, ఆత్మ పరిశీలన, తత్వచింతన పట్ల ఆసక్తి, పాత ఆలోచనల నుంచి బయటపడి కొత్త మార్గాల్ని అన్వేషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి మిథున రాశి వాళ్ళు కేతు మహాదశలో వృత్తి, ఉద్యోగ రంగాల్ని గమనించినట్టయితే ఉద్యోగంలో ఆకస్మికంగా మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సహచరులతో విభేదాలు, దూరం పెరగడం, పాత పనులపైన ఆసక్తి తగ్గిపోయి కొత్త పనులపైన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. పదోన్నతులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా దశ మధ్యలో కొత్త రంగాలపైన ఆకర్షణ పెరుగుతుంది. రచన కానీ, పరిశోధన కానీ, మానసిక శాస్త్రం కానీ, జ్యోతిషం కానీ, ఐటీ, డిజిటల్ రంగాల్లో విజయావకాశాలు ఉంటాయి. మరి చివరి దశలో స్థిరమైనటువంటి మార్గం కనుక్కుంటారు. మరి మిథున రాశి వాళ్ళకి కేతు మహాదశలో వ్యాపార రంగాన్ని గమనించినట్టయితే వ్యాపారంలో అనుకోని మార్పులు, భాగస్వాములతో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. లాభాల పట్ల నిర్లిప్తత ఉంటుంది. పాత వ్యాపార విధానాలు విఫలమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రహస్య, ఆధ్యాత్మికత, ఆన్లైన్ రంగాల్లో విజయాలు మాత్రం సాధ్యమవుతాయి. కొత్త ఆలోచనలు, సాంకేతిక రంగాల్లో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. మరి మిథున రాశి వాళ్ళకి కేతు మహాదశలో ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడుల్లో నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. లాభాల పట్ల నిర్లిప్తత ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం తాత్కాలికంగా దెబ్బతింటుంది. అప్పుల భారం పెరుగుతుంది. మరి దశ చివరిలో ఆధ్యాత్మిక దృష్టితో ధన వ్యవహారాలని సమతుల్యం చేసుకుంటారు. మరి కుటుంబ జీవితాన్ని గమనిస్తే మిథున రాశి వాళ్ళకి కేతు మహాదశలో కుటుంబ సభ్యులతో విభేదాలు, జీవిత భాగస్వామితో విభేదాలు, పిల్లలపైన శ్రద్ధ తగ్గుతుంది, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు. మరి చివరిలో మానసిక సమతుల్యత పునరుద్ధరించుకున్న తరువాత కుటుంబ సంబంధాలు మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. మరి కేతు మహాదశలో మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే కొంత నరాల బలహీనత కానీ, తలనొప్పులు, కంటి సమస్యలు, డిప్రెషన్, నిద్రలేమి, జీర్ణ సమస్యలు, అలసట, ధ్యాన, యోగా లాంటి వాటి ద్వారా మాత్రమే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీళ్ళు వాటిని సరి చేసుకోవాల్సి ఉంటుంది. మరి మిథున రాశి వాళ్ళని గమనించినట్టయితే కేతు మహాదశలో విద్య కానీ, జ్ఞానం కానీ ఎలా ఉంటుంది? ఏకాగ్రత తగ్గడం, పాత విషయాల పట్ల ఆసక్తి తగ్గి కొత్త రంగాలపైన ఆకర్షణ పెరుగుతుంది. తత్వశాస్త్రం, మానసిక శాస్త్రం, జ్యోతిషం పైన ఆసక్తి పెరుగుతుంది. పరిశోధనలో ప్రతిభ చూపగలుగుతారు. గురువుల ఆశీస్సులు ఉంటే మాత్రం చక్కటి ఫలితాలు అందుకుంటారు. మరి కేతు మహాదశలో మిథున రాశి వాళ్ళకి సామాజిక సంబంధాలు ఎలా ఉంటాయి? స్నేహితులతో, సన్నిహితులతో దూరం పెరుగుతుంది. సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. కొత్త పరిచయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. చివరిలో మాత్రం ఆధ్యాత్మిక వర్గాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కేతు మహాదశలో మిథున రాశి వాళ్ళకి ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అంటే ఈ దశలో ప్రధానంగా ప్రభావితం అయ్యే రంగం ఏది అంటే ఆధ్యాత్మికతే. మౌనం కానీ, ధ్యానం కానీ, ఆత్మ పరిశీలన పట్ల కానీ ఆకర్షణ పెరుగుతుంది. భౌతిక జీవితం పట్ల విసుగు ఏర్పడుతుంది.
సన్యాస ధోరణి అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మిక గురువుల ద్వారా ఆశీర్వాదం వలన వీళ్ళకి చక్కటి మనశ్శాంతి లభిస్తుంది. మరి కేతు మహాదశలో మిథున రాశి వాళ్ళకి వివిధ అంతర్దశలలో ప్రభావం ఎలా ఉంటుంది? కేతు మహాదశలో కేతు అంతర్దశ ఒంటరితనం కానీ, ఆధ్యాత్మిక జిజ్ఞాస కానీ పెరగడం, అలాగే కేతు మహాదశలో బుధ అంతర్దశ అయోమయమైనటువంటి స్థితిని, కొత్త ఆలోచనలు ఇస్తుంది. కేతు మహాదశలో శుక్ర అంతర్దశ సంబంధ సమస్యలు కానీ, కళారంగాల్లో ప్రతిభని కానీ ఇస్తుంది. కేతు మహాదశలో సూర్య అంతర్దశ అధికార సమస్యలను ఇస్తుంది. కెరీర్ పరంగా కొంత భావోద్వేగానికి లోనవుతారు. కేతు మహాదశలో చంద్రుడు అంతర్దశ భావోద్వేగ అస్థిరతనిస్తుంది. కేతు మహాదశలో కుజ అంతర్దశ తొందరపాటు నిర్ణయాలు, ప్రమాదాలని సూచిస్తుంది. కేతు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానం కానీ, ఆధ్యాత్మికంగా దారులు వెతుక్కోవడం కానీ జరుగుతుంది. కేతు మహాదశలో శని అంతర్దశ క్రమశిక్షణ, ఒత్తిడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కేతు మహాదశలో రాహు అంతర్దశ ఆధ్యాత్మికంగా మార్పులను ఇస్తుంది. మరి ఎలాంటి నివారణ ఉపాయాలు పాటించడం వలన కేతు మహాదశలో మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది అంటే, గణపతి పూజ ప్రతి మంగళవారం, గురువారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. కేతుగ్రహ శాంతి మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా కేతవే నమః ప్రతిరోజు కూడా 108 సార్లు జపించుకోవడం, పేదలకు ఆహారం, దుస్తులు దానం చేయడం, వినయం, క్రమశిక్షణ పాటించడం, ధ్యాన, యోగా లాంటి వాటి ద్వారా మానసిక స్థిరత్వం పొందుతారు. మరి కేతు మహాదశలో మిథున రాశి వాళ్ళకి దశ మొదట కొంత అయోమయం ఉన్నప్పటికీ విసుగు, ఒత్తిడి కలిగించిన తర్వాత ఆధ్యాత్మికత, కొత్త దారులు, కొత్త ఆలోచనలను అందిస్తుంది. మరి బుధుని ఆధిపత్యమైనటువంటి మిథున రాశి వాళ్ళు కేతు ప్రభావంతో సంబంధాల నుండి ఒంటరితనం వైపు ప్రయాణం చేస్తారు, మౌనాన్ని పాటిస్తారు. దీని ఫలితంగా వారి జీవిత దృక్పథం మారిపోయి జ్ఞానం కానీ, అంతర్గత శాంతి కానీ, కొత్త విజయాలు కానీ వాళ్ళు పొందగలుగుతారు. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి కేతు మహాదశలో మిథున రాశి వాళ్ళు ఇంకా చక్కగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నమస్తే.